SR7 న్యూస్ కి స్వాగతం. కన్నెతండ లిఫ్ట్ పై నిరంజన్ రెడ్డి గర్జన 2 రోజుల్లో పంపులు ఆన్ చేయాలి, లేదంటే రైతులతో ముట్టడి. వనపర్తి జిల్లా కిలా ఘనపురం మండలంలో కన్నెతండ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. లిఫ్ట్ ను పరిశీలించిన ఆయన 76.16 కోట్లతో చేపట్టిన పథకంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న సబ్ స్టేషన్ పనులను పూర్తి చేసి పంపులు నడిపించాలని కోరారు. 48 గంటల్లో చర్యలు లేకపోతే రైతులతో కలిసి లిఫ్ట్ వద్ద ముట్టడి చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. చేసుకొని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి ఇట్లా ఎత్తైనటువంటి ప్రాంతము సుమారు ఒక 10 దాకా తాండాలు 6-7 గ్రామాలకు నీళ్లు రావు, వేరే ఏం చేసినా రావు, ఎత్తు మీద ఉన్నాయంటే ఇప్పటికే నీకు వనపర్తి నియోజకవర్గానికి దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటట్టు నువ్వు ఆల్రెడీ చేసుకున్నావు కదా, మళ్ళీ ఇదేంది అంటే లేదు సార్ పైన ఉంది, ఎత్తు మీద ఉంది, 545 మీటర్ల ఎత్తు మీద ఉన్నారు వాళ్ళు, అంటే అంత ఎత్తు మీద ఉన్నట్టే అవునంటే సరే ప్రాసెస్ చేయమంటే ప్రాసెస్ చేస్తే 2020లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 76,16,00,000తోన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వచ్చేటువంటి ప్రధాన కాలువ ప్యాకేజ్ 29 అనేటువంటి ప్యాకేజ్ నుంచి మనం అయితే ఘనపురం బ్రాంచ్ కెనాల్ తీసుకుంటామో ఆ ఘనపురం బ్రాంచ్ కెనాల్కే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అప్రోచ్ కెనాల్ను పెట్టి ఆ అప్రోచ్ కెనాల్ నుంచి నీళ్ళు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇక్కడ సర్జిపూలు కట్టి ఇక్కడి నుంచి మళ్ళీ 60 మీటర్ల ఎత్తుకు నీళ్ళని లిఫ్ట్ చేస్తాం. రోజుకు 50 క్యూసెక్ల నీళ్లను లిఫ్ట్ చేసేటువంటి విధంగా దీనికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్తో పాటు పంపింగ్ సిస్టమ్ అంతా కూడా డిజైన్ చేసి ప్రభుత్వం ఆనాడు 2020లో కేసీఆర్ గారు మంజూరు ఇచ్చినారు, పరిపాలన అనుమతి ఇచ్చినారు, ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి పనులను టెండర్ పిలిచి టెండర్ ఫైనలైజ్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభించడానికి 2022 మార్చి అయింది. 2022 మార్చిలో కేసీఆర్ గారు వనపర్తి జిల్లాకు వచ్చినటువంటి సందర్భంగా కలెక్టరేట్ను ఇనాగరేట్ చేసినటువంటి సందర్భంగా ఈ కర్నేతాండ లిఫ్ట్కు సంబంధించినటువంటి పనులకు కూడా భూమి పూజ వారి చేతుల మీదుగానే జరిగింది, కేసీఆర్ చేతుల మీదుగానే జరిగింది. శిలాఫలకం వారే ఆవిష్కరించినారు. ఆ తర్వాత మేమున్నప్పుడు వేగరంగా పనులను చాలా వేగరం పెట్టి వెంబడిబడి పనులను పూర్తి చేయించినాం. ఆ రోజు ఎంపీపీగా ఉన్నటువంటి కృష్ణనాయక్ కానీ ఈ మండలంలో ఉండేటువంటి అనేక మంది నాయకులు, గిరిజన ప్రజాప్రతినిధులు, సామ్య కావచ్చు, పీనా కావచ్చు, జాతర కావచ్చు, సీను నాయక్ కావచ్చు, నరేష్ కావచ్చు, అనేక మంది, ఒకరిద్దరు కాదు, గోపాల్ నాయక్ కావచ్చు, చాలా మంది యువకులు, ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కూడా పట్టుబట్టి మా గిరిజన ఆవాసాలకు నీళ్లు కావాలి, మా భూములకు నీళ్లు కావాలని చెప్పి పట్టుబడితే వాళ్ళలో ఉండేటువంటి ఆ పట్టుదలను చూసి నేను మరింత ఉత్సాహంతో ఆనాడు పనిచేయడం జరిగింది. పనులను చాలా వేగంగా చేపించినాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడే 2023లో ఎన్నికలు వచ్చే వరకే ఈ ప్రధాన పనులు దాదాపు అయిపోయినాయి. మిగిలినటువంటిది ఒక సబ్స్టేషన్, అది కూడా మంజూరు ఉండే, కేవలం సబ్స్టేషన్ పని చేయడానికి 2 ఏళ్ల కాలం తీసుకున్నది ఈ సర్కారు వచ్చిన తర్వాత. ఒట్టి సబ్స్టేషన్ పని పూర్తి చేయడానికి 2 కోట్ల రూపాయలతో మనం మంజూరు ఇచ్చి పనులు చేసింది 76,16,00,000. ఇప్పుడు దాని రివైజ్ ఎస్టిమేట్స్ ప్రాజెక్టు అనుకున్న సమయానికంటే ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్ళీ ఒక 15% ఖర్చు పెరుగుతుంది. 76,16,00,000కు అదనంగా మళ్ళీ ఒక 15% అమౌంట్ పెరుగుతుంది, ఎస్కలేషన్స్ ఉంటాయి. అది ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఉంటుంది. అయితే పోయిన సంవత్సరమే నీళ్ళు ఇవ్వాల్సింది, వెంబడిబడి ఆ సబ్స్టేషన్ తొందర పూర్తి చేసి దమ్మున నీళ్ళు ఇస్తే అయిపోవు. కానీ మొత్తం మన ప్రభుత్వ హయాంలో జరిగింది, మన హయాంలో జరిగింది. నీళ్ళు ఇవ్వడం మూలంగా మనకు పేరు వస్తుందని చెప్పి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు ఏ ప్రాజెక్టునైనా ఏ పనినైనా
వాళ్ళు పెండింగ్ లో పడతా వచ్చినారు. ఎంబడి పడంగా మొన్న ఎండాకాలం ఏప్రిల్లో ట్రయల్ రన్ పూర్తి చేసినారు. ట్రయల్ రన్ పూర్తి చేసి మోటార్ నడిపించి సక్సెస్ఫుల్ గా స్కీమ్ సక్సెస్ఫుల్ గా ఉంది, ఇక స్టార్ట్ చేయొచ్చు అనుకున్నారు. ఈ లోపల కేఎల్ఐలా నీళ్లు ఆగిపోయినాయి. మనకు తెలుసు, సమ్మర్ వస్తే ఎండాకాలం వస్తే నీళ్లు ఆగిపోతాయి. ఇప్పుడు నీళ్లు కృష్ణానదిలో వరద బారబట్టి 4 రోజులు అయిపోయింది. 4 రోజుల నుంచి నీళ్లు వస్తుంటే కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను 3 పంపులను మాత్రం ఏకకాలంలో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినట్లే చేస్తారు. 1-2 గంటల వ్యవధిలో 2 బంద్ చేసి ఒక హ్యాండ్లో పెడతారు. ఈ రోజు నీళ్లు లేవు అని అబద్ధాలు ఆడుతుంది కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు. ఏ వాన పడకపోయినా ఈ రోజు మళ్ళా జూరాలలో ఒక 10 గేట్లు ఎత్తినారు. ఈ రోజు ఉదయం జూరాలలో మళ్ళా 10 గేట్లు ఎత్తినారు. అంటే సుమారు 45-50 వేల పైచిల్ క్యూసెక్ల నీళ్లు, దగ్గర 70-80 వేల క్యూసెక్ల నీళ్లు శ్రీశైలంలోకి వస్తానే ఉన్నాయి. శ్రీశైలం ఆల్రెడీ నిండుకొనే ఉంది. అవతల దంచి కొట్టి పోతిరెడ్డిపాడుకు తీసుకొని పోతానే ఉన్నారు. జల విద్యుత్ పేరు మీద కిందికి 4 సార్లకు వదులుతున్నారు. రోజు 5-6 టీఎంసీలు అక్కడ పోతున్నాయి, 5-6-10 టీఎంసీలు, ఒక 5 టీఎంసీలు రాయలసీమ తీసుకుంటుంది పోతిరెడ్డిపాడు ద్వారా. మనకు 5 రోజులు 6 రోజులు ఎత్తితే కూడా 1 టీఎంసీ రాదు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 3 పంపులు నడిపి వారం రోజులు నడిపితే కూడా 1 టీఎంసీ వచ్చేది మహా కష్టం. ఉన్న నీళ్లు వాడండిరా అంటేనంటే వాడతలేరు. మరి అలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇరిగేషన్ అధికారులతో నేను మాట్లాడినాను ఆల్రెడీ. ప్రజల నుంచి ఒత్తిడి ఉంది. సగం వానకాలం అయిపోయినాక ఎప్పుడో పూర్తయినటువంటి పనులకు సంబంధించి ఈ కన్నేతాండా లిఫ్టును మీరు ప్రారంభించడానికి ఆలస్యమైతే ఒక 3-4 రోజుల వ్యవధిస్తాం. ఈ 3-4 రోజుల లోపల కనుక మీరు ప్రారంభోత్సవం చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వకపోతే, ఈ లిఫ్ట్ స్టార్ట్ చేయకపోతే వేల మంది రైతులతో మేమే వచ్చి మీటర్లు ఆన్ చేసి నీళ్లు ఇస్తాం రైతులకు.